వినాయక, గుడ్లో ఉన్న నిన్ను గోతంలోకి దింపాం. ఆ. తగలబడుతున్నారా? ఎక్కడ దాక్కుని ఉంటారు. అన్ని వైపులా వెతుకుదాం. వెతకండి. మనం ఇక్కడే ఉంటే వాళ్ళు అనంత పని చేసేలా ఉన్నారు. ఆ కుంపలో దూరిపోదామా? ఇక్కడ లేనట్టుంది. అటువైపు వెతుకుదాం. పదండి, పదండి. ఏంటక్క మన ఇంట్లో దొంగలు పట్టారా? ఏంటి? అయ్యో, మన ఇంట్లో దొంగలు పట్టారు. అక్క అక్క లేవండక్క. ఏంట్రా మన ఇంట్లో దొంగలు పడ్డారు? అయ్యో, నువ్వేంటి మన ఇంటికి ఏదో చుట్టాలు వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు? ఆ దొంగలు ఎలా ఉంటారో చూడాలని ఉందక్క. మనల్ని చూస్తే చంపేస్తారు. అక్క అక్క వాళ్ళ కనపడకుండా చూద్దాం అక్క. అక్క అక్క ప్లీజ్ అక్క ప్లీజ్. సరే, పడచ్చకుండానండి. రండి. అక్క అక్క ఆ దొంగలు వంటగదిలోకి వెళ్ళారే. మాట్లాడుకో, రండి. చిట్టు నీపై మీద తాళం తప్పుంది, త్వరగా తీసుకురా వెళ్ళు. అంతా చీకటిగా ఉంది. లైట్ వేసేయమంటావా? మన సొంతలో లైట్ వేయడానికి అబ్బో, ఆహా, మోహినియే బీరువా తగిలింది. బీరువా కదరా ఫ్రిడ్జ్. అబ్బో, ఫ్రిడ్జా? ఇవ్వు. దొంగ వెధవల్లారా, ఇంట్లో ఎవరు పెద్దోళ్ళు లేకుండా చూసి దోపిడీకి వస్తారా? దోపిడికి వచ్చావా? ఎలా కనిపిస్తున్నావు నీ కళ్ళకి? సారీ సిస్టర్, మేము దొంగలం కాదు, జెంటిల్మన్లం. అక్క జెంటిల్మెన్ లో అర్జున్ కూడా దొంగే. అబ్బో, ఈ గుంటడికి సినిమా నాలెడ్జ్ మస్తుగా ఉన్నట్టుంది. ఏయ్, ఏంటో గుసగుసలు? మీరు దొంగలని మీ మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది. పదే పదే దొంగలన్నావంటే మొహం పచ్చడైపోతుంది. నన్ను అంత మాట్లాడతావా? నిన్ను శాంతి, పోలీస్ స్టేషన్ నెంబర్ ఎంత? 100. 100. హలో, పోలీస్ స్టేషన్. హలో, అత్తిగత్తి అమ్ముగత్తి పోరు పెట్టేయమ్మా. అబ్బిగత్తి అద్దెత్తి, నీ సాక్షిగా మేము దొంగలం కాదు. అవును, త్వరలో వినాయక చవితి కదా, ఇంట్లో పూజ చేసుకుందామని గుడిలో నుంచి వినాయకుడు తెస్తుంటే జనం మా వెంట పడ్డారు. మేము వచ్చి మీ ఇంట్లో పట్టామన్నమాట. అర్థమైందిగా? ఇప్పుడు తలపిస్తామా? తీసేస్తుంది సిస్టర్. Really? వెరీ నైస్ గర్ల్. ఏంటక్క వాళ్ళని వదిలేస్తావా? వదిలేక ఇంట్లోనే అది ఉంచుకుంటా. కాదక్క ఇలారా. ఎక్కడికి? ఇప్పుడు వాళ్ళని వదిలేసామనుకో మనని కొట్టి మన ఇంట్లో వాళ్ళని తీసుకోపోయిన గ్యారంటీ ఏంటి? కరెక్టేనే, చూస్తే అలాగే ఉన్నారు. అక్క ఐడియా. అమ్మ నాన్న వచ్చే వరకు వీళ్ళ ఇంట్లోనే ఉంచి దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? ఈ పిల్ల పిశాచాలు ఏం మాట్లాడుకుంటున్నాయి అబ్బా? రండి సిస్టర్, రండి. మీ శిఖరాగ్ర సమావేశం ముగిసినట్టేనా? ఏం నిర్ణయించుకున్నారు? మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తే 6 నెలల పాటు జైల్లో పెట్టి ఒళ్ళు హూనం చేస్తారు. దానివల్ల మాకేంటి ప్రయోజనం? అవునవును, ఏం ప్రయోజనం? సో పోలీసులకి ఫోన్ చేయడం క్యాన్సిల్. ఆహా, పిల్లలు సిస్టరు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. చప్పుడు తలుపు తీయండమ్మా, మేము బయటకు వచ్చేస్తాం. ఎంత చక్క ఆడుకోవచ్చు. మిమ్మల్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేస్తున్నాం. అంటే మీకు వంటిల్లే జైలు అన్నమాట. దిస్ ఇస్ టూ మచ్. అవును, ఇది చాలా అన్యాయం. మీరు చేసే అన్యాయం కంటేనా
నోరు మూసుకుని వంటింట్లో పడి ఉండండి పదండి. ఏయ్, ఆ, పారిపోవాలని ప్రయత్నించావా ఇస్తా పగిలిపోతుంది. ఇస్తా అంటే ఏంటి మావా? అబ్బో, అబ్బో, సగం కొడుతుంటే చచ్చిపోతామా? వదిలిపెట్టు.